అయ్యా నా మనసులో ఉన్న బాధలమ్మ కంపన్నట్టున్నది ఏందమ్మా అనగానే అయిపోయానా కూర్చున్నావు ఏందమ్మా అనగానే అయిపోయానా నేను అప్పుడే చేసుకోనన్నా అత్తయ్య నేను చేసుకోనయ్యా నా దగ్గర నాకు దొరుకుతుంది మీరు రాజులు మేము పోయేళ్ళం అత్తయ్య నేను అన్నా నువ్వు కొడుకునే కానీ నువ్వు బిడ్డలు కానీ అన్నా నువ్వేంటివి ఏదో చేసుకున్నా ఇప్పుడు నా నచ్చి తులవారి మీద కూర్చుండ పెడుతుంది నేను అప్పుడు కూడా ఒక మాట అన్నా తింటా పంట పొలగల్లా కడుతా అని అనలేదా వచ్చి నీ భార్య అంటాంది ఏందే నువ్వు తులవారం మీరు ఎందుకు కూర్చున్నవే 3 చల్లవా అంటే ఇన్ని రోజులు దాచిపోయినా చెప్పింది 3 వారాన్ని నేనేం చేసిన తెల్లారంగా 4 గంటలు వేసినాయి 4 గంటలు వేసి ఆగిరి ఉన్నగా వేసిన ఆగిరి ఆమె చూసి అంటుంది కదా ఏందే రవిని గిట్టేవాడు తారే ఆగిలి ఆడిది పుట్టిందంటే బుధవారం శుద్ధి పెట్టుకోవాలి తారా గుడ్డి ఉడితే గుడ్డి పొరగా కుడతారు కాదు రాగిని మంచిగానే ఉడతానయ్యా ఉడతంటే గట్లా అంటాంది చెత్త పోతాంది మళ్ళీ నేను ఉడతాం ఇస్తలేదు అదే పో నేను అన్నం అంటే మళ్ళీ వండుకుంటాను నేను ఛాయ్ చేస్తే మళ్ళీ చేసుకుంటాను అనుకో నాకు తెలియదా 3:30 లేచిన 3:30 లేచి మప్పులో 3:30 లేచి పెండ కడిగిపోయినా ఆ పాడిగాడు చల్లకుండా అప్పుడే వాడు ఆ పెండ తీసిండు ఆ పెండ లేచిండు వాడు గల్లలో కూర్చున్నాడు నేనేం చేసిన తెల్లదాక పోయి తెల్లదాక పెండ కడిగిపోయినా తెలికాడు పెట్టాలో పెద్ద పెండ లేదు ఆ బర్ర పెండ లేదు అడివేనా పెండగడ్డ కాడికి ఆడి వేటాలకే ఉన్నది బర్రె కాడి పెట్టన్నా పదిహేను కాడి పెట్టి ఎత్తుకున్నది వాసన ఎత్తు పచ్చన వస్తాను కదా లంచ కొడుకు రాత్రి పచ్చకూర తిన్నాడు పచ్చగా వేడు టమాటా వక్కలు అరగలే మిరపకాయ వక్కలు అరగలే 2 చేతులు కలిపిన 2 చేతులు కలిపి చల్లుదే ఊరి గుడ్డీల కంచెలు వచ్చి మన ఆగిస్తుంది లంజే నీకు మీరు కూడా సీకట్లో పోతే బర్ల పెండకు తెల్లారి నాకు సీకట్లో పోతుంది ఏ పెండ వెళ్తారు లంజే నీకు ఆ పెండ కదా ఇల్లు అని మాట్లాడుతుంది అయ్యా ఇక అయ్యా ఆమెకు నాకు తాగదు ఆమె ఉంటే నేనుండా చెప్తా అటు అత్తయ్యా ఇయ్యాలన్నది రేపు అంటది ఆనాడు ఏమన్నా నువ్వు ఏం తెచ్చినావు లంజా నీ పొంత పట్టుకొని రాలేదా నీ పొంత లేకుండా రాత్రి నేను ఎడవంది సరిలే అప్పుడు పొంత నాకు అక్కడే ఇచ్చింది కానీ ఏముంటే నేనుండా నా అమ్మగారికి పోతా నేను ఎట్లా పోతా ఎవడన్నా పోతా పారదం అవుతా ఎవడన్నా పోయి పారదం అవుతా ఉత్తర పారదం అవుతా 5 గంటల పెళ్లి చేసుకుంటే అయిపోయి అప్పుడు గింత గీత ఉండే చూడాలి ఇప్పుడు గింత ఉండే చూడాలి లేదమ్మా నువ్వు పోదు రాజకాంతల మహారాజు అనుకున్నాడు రఘునమ్మ కరణన్నది పెంచున్నది కనుక నేమి అదిగో కంటది కొడుకులాగా అన్నాగంటది అగో బిడ్డలకు అన్నాగంటది అన్న పేరు దగ్గర అవుతుంది కొట్టి పేరు దూరం అవుతుందమ్మా మరి ఆమె ఉండద్దు ఆమె ఉంటా నేనుండా ఒక్కింట్లా ఇగో ఆమె మన ఇంటికి వచ్చే సంగతాలు ఒకటే నా బట్టలు ఆ బట్టలు పట్టుకొని పోతుంది దాని అదేంటనే గొడ్డిది దాని అలగామా బాలగామా నా బట్టలు కట్టి నా కడు పట్టుకొని నా పొలగాలు అవుతారా పొలగాలు కొడతారా పుట్టారు కాబట్టి దాన్ని తెల్లారు లేచి గొడ్డిదాన్ని మొక్కలు తెల్లారు లేచి అడి చెట్టు మొక్కలు అది ఉంటే నేనుండా అది ఇక్కడ కాదు అక్కడ కాదు మన రాజులప్పుడు గెస్ట్ హౌస్ ఉన్నది అది ఈగల దోమల అది గెస్ట్ హౌస్ అది వచ్చినాం అనుకో ఈగల దోమలు ఉంటాయి ఇక దానికి సిరిపోయిన సిరిస్తానా సిద్రం పడ్డ గిలాస్ ఇస్తానా పలిగిపోయిన పల్లె ఇస్తానా అయ్యా దాని ఇక్కడ కాదు అక్కడ కాదు ఆ దోమల కొట్టంలో దాని నుంచు అట్లయితేనే నేనుంటా
ఆ మాట మంచిగా అనవా అది పోయినాక నేను కొడుకుల బిడ్డలు కాదు లేకపోతే నేను పోతా మరి నీకేమెడకరా ఎవరన్నా పొందపాలు అవుతుందిరా నీకు ఎప్పుడు నీకు ఎప్పుడు పోతానే పోతా పోతా అని పేరుతాను అట్లా అంటాను మళ్ళీ ప్రేమకు తీసుకొచ్చా ఇగో పడిపోయిన పల్లెం సిద్రమట గిలాస ఆ 10,000 పట్టి తీసి ఆ సొమ్ములన్నీ తీసి వేసి ఆ లంజని ఇంటికి వెళ్ళకూడదు ఆ లంజ పోతేనే నీ ఇంటికి వస్తా లేకపోతే రాను మరి వెళ్ళకూడదా పైలం మన మనసు మార్చుకున్నాడు వెనక దాసి రంగడమ్మ గానాది ఏమన్నదమ్మ నాదా ఒక్క ఇంట్లో కనుక నీవు ఇద్దరు ఉంటే అగో కనుక నీ కుక్క మీద పెట్టి నక్క మీద పెట్టి కోడి మీద పెట్టి పిల్లి మీద పెట్టి నా మీద అందుతుంది రోజు ఇంట్లో కయ్యం అయిపోతుంది ఒక్క గట్టుకు 2 కనుక పెద్ద పురుడు ఏగబోవు ఒక్క ఊరలో 2 కత్తులు ఏగబో ఇంట్లో ఇద్దరు ఆడలు నెవలబోరయ్యా నాద నేను కనుడున్న పెంచనున్నారు ఎంత కొట్టుకున్నదయ్యా అగో కనుక 3 బయట కనుక కోదల కొట్ట ఉన్నది అది ఓ కనుక నేను రాత్రి మాలున్నది రాత్రి మాల లోపల ఉండవని చేయమన్నప్పుడు నాదా కనుక సిరిగిపోయిన సీరెత్తానా పలిగిపోయిన పల్లెం ఇత్తన సిద్ధపడ్డ గంజ ఇత్తన రోజు అరుసోడు కొడబత్తడు దాన్ని పంపుతా నేను అరుసోడు కొలబత్తడు కనుక నేను వండుకొని తిని బతకాలే అదిగో అట్లయితే నీ కొడుకుల కంట దాని నీడ మన వారద్దు మరి మన నీడ దాని మీద వారద్దు అన్నప్పుడు రాజు కాంచరశిల మహారాజుడే పలిగిపోయిన పల్లె పట్టుకున్నాడు చిత్రపట గిలాస పట్టుకున్నాడు ఆ చిరిగిపోయిన సీర పట్టుకొని ఆనాడు కనుక రాజు కాంచరశిల మహారాజు కాంచలమాల వేడిగల్లా వస్తున్నాడా కాంచలమాల వేడిగల్లా వస్తున్నాడా అది నారాయణుడు నారాయణ రాజు కాంచరశిల మహారాజు రాజు కాంచరశిల మహారాజు మరి కనుక బామ కాంచనమాల అప్పుడే నేను అన్న బామ అరే రే ఇవాళ కనుక చూడు మరి కనుక ఏది అది అన్నది ఈ ఇంట్లో నువ్వు ఉంటే అది ఉండదాట అది ఉంటే నువ్వు ఉండదాట నీకు కనుక ఊరు బయట కోదల కొట్ట ఉన్నది అలిగిపోయిన పల్లెము చిత్రపట గిలాస మరి కనుక సిరిగిపోయిన సీరే పట్టుకొని కనుక 7 మాసాల సీర కట్టుకొని ఇంట్లో కనుక వెళ్ళిపోవమ్మ ఎందుకంటే కాంచనమాల 60 ఏళ్ళ పెద్ద మనసు అయినము ఏది కట్టుకున్నది వెళ్ళాడుతాను ఎక్కడున్నది వెళ్ళాడుతుంది అది కనుక కరణున్నది పెంచనున్నదమ్మ అయ్య పలిగిపోయిన పల్లెము ఓ దేవుడమ్మ శ్రీపైన సీర కూడా విచ్చినాడా బాబా కాంచనమాల ఈ పల్లెని సీర కట్టుకొని ఇంట్లోకి వెళ్ళి అన్నాడు కాంచనమాల ఎంతైనా ఒక్క రోజు కాలేదు నేను పెళ్లి చేసుకోని నేను అట్లా పోయి ఇట్లా వచ్చే వరకు బామగా నోరువలేదు దాన్ని ఉంచవు నువ్వు అగో బామ కాంచనమాల వెళ్ళు వెళ్ళు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళు అన్నవా బామ కాంచనమాల నువ్వుంటే అది బతకదు దాన్ని బతకనియ్యవు బామ అనరాని మాటలు అన్నమాట దెబ్బలు పోయినమాట ఎల్లు అన్నాడే తల్లి కాంచనమాల గుండెలకు వెళ్ళవని కార్యాలు ఉండబడ్డాయి నాకు అవ్వగారు సక్కలను లేపాయి నేను అన్నలుంటే నా కన్నలు దూరం అయిపోయానే అయ్యో నాడు రావే నా ప్రాణనాడు ఎల్లగొడితే ఏల పోతాడు
నీకు చేయాలి నేను 10,000 పట్టు చీర కట్టుకునేదాన్ని పాత చీర కట్టుకొని పేరింట పుట్టడు సొమ్మది అక్కడ పెట్టు పరిగిపోయిన పల్లెం పట్టుకొని నువ్వు ఇంతకెళ్ళి నేను పుచ్చగల్లదానో ఇంతకెళ్ళి పోవన్నా అయ్యా నన్ను కన్నా అమ్మరానే బిడ్డగా వాళ్ళని పోలి ముందని చెప్పి 700 ద్వారా బిడ్డలు కంటివి అవ్వా నీ బిడ్డ కట్టలేము చూస్తుంది నీ బిడ్డ బాధలేము చూస్తుంది నీ బిడ్డ కాటలేము చూస్తుంది అవ్వా అయ్యా అడుగుడుగా ఉంటున్నారు అగో ఇక్కడ లేదు ఆడు తస్తే అత్తగారింటికి ఆడబొక్కలు పడతాయి కానీ అగో అమ్మగారింటికి ఆడబడతాయా మొగోడు పొద్దాక తిరిగి వచ్చినా కానీ మొగోడు బతుకు రాజా బతుకందరు ఆడు పుచ్చడి కట్టం చేసిన ఆడిదాని బతికే రద్దు బతుకన్నారు నాడు నేను తప్పు చేసిన మాటకైతే నేను తల వంచుతాను నేను ఒంటరిగా తినాలా మాట్లాడ మనిషి నాకు పెద్ద పిల్లలు పేర్లే అవి ఆ గుడ్డేళ్ళకు పుట్టాను అవి నువ్వు కొడుకుల బిడ్డలంటే నేను ఎత్తుకొని సాడుకుంటున్నాను నువ్వు ఉడుకుడుగా నవ్వించే నాకు బాధ ఈగలు వద్దకండి దోలు వద్దకండి పోయినాయా నీ సేవి కిందనాదే ఆ సాగల్లో కాదా నీ భర్త నిండుదా చిన్నారు భర్తలు నిండుతారు దాచిపాది నేను ఎత్తాను చెవులు మోసిన కుక్క సిడికెత్తనమ్మనాట మొట్ట వాళ్ళు కనుక రౌతనుకున్న వెనక తిరిగి కళ్ళు పడితే ఎక్కడికి వస్తలా పోతుంది మరి మీరే కలిసి పెడుతుంది పోతా మరి అని ఎడతారు కొత్తేడు పాప అదేడు పాయి ఎవరు సర్రే పైన కాంచనమా రామ రామ రఘురామదేవ అయ్యో రామ అయ్యో రామ
ఏడున్నది వెళ్ళాడుతుంది అది వారి కొడుకుల అంటది బిడ్డలు అంటది అనేది ఉన్నది అనే ఉన్నది కనుక నేను పెంచగా అనుకున్నానమ్మా ఏమన్నాడు నువ్వు అన్న మాటలు అది అంటేనే నాకు చెప్తే నేను వెళ్ళవచ్చు నాకు తెలియదు ఇద్దరు నేను ఇంట్లోకి వెళ్ళమని చెప్పినా నా కాళ్ళు మొక్కి నేను దాచిపని చేస్తా నాకు సలహనం పెట్టంటాను కదా ఆ ముచ్చట నాకు తెలియదు అది ఏందో అన్నాడు దాని ఇష్టం నీ ఇష్టం ఎంతైనా నేను వెళ్ళవని అన్నా నువ్వు ఉంటానన్నా అన్నప్పుడు ఆ తల్లి కాంచడం అలా మరి ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తల్లి నేను అడవిలో ఒక్కదాన్ని నేను ఎట్లుండాలి నేను చెట్టుగాని పచ్చిని సిరగాని ఉయ్యాలని అయితే అనుకున్నది తల్లి ఎంతైనా యొక్క మరి మాత్రం ఈయన గలవల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన కాంచన మాల వెనకకు తిరిగిగా తల్లి కాంచన మాలదేవి తల్లి కాంచన ఎంతైనా ఇప్పటికైనా మరి దాటి రఘునమాల ఓ సెల్లె సెల్లె రఘునమాల ఒక్క మాట సెల్లె నీకు దండం పెడతా అగు నేనే దాచిదన్ననుకో నువ్వే తోలుసాను అనుకో సెల్లెలా రఘునవ్వా నువ్వు చెప్పిన పని చేస్తా నువ్వు పూసిన కంచి తాగుతా సెల్లె ఊరవుతల నేనొక్కదాన్ని ఉండాలి సెల్లె నీ మాట పట్టుకుని నా భర్త ఎల్లగొడుతండు నీకు దండం పెడతా సెల్లే నీ కళ్ళు మొక్కుద సెల్లే నా కళ్ళ నీళ్ళతో సెల్లే అయ్యా నీ కళ్ళు అడుగుదా నువ్వు మంచంలో వండుకుంటే నేను మంచం కిందకెళ్ళి నా పిల్లరా తల్లి కడుపులో రెండు చెక్కలాయి నా పిల్లరా తల్లి కడుపులో రెండు చెక్కలై పుట్టినట్టుగా నేను దాదుకుంటా చెల్లి నువ్వు కొడుకులని జరగచ్చే నేను ఎత్తుకోని దాదుకుంటానే చెల్లే నన్ను ఎల్లగొట్టకు చెల్లే నీ బాధ్యత చెల్లే నీ కాళ్ళు మొక్కుతా ఎందుకెడతానవే నా కాళ్ళు ఎందుకు మొక్కుతానవే ఆకలి ఉన్నాయా నా కాళ్ళే నాకలు ఉన్నాయి కాళ్ళు దూపలు ఉన్నాయా నా కాళ్ళైన దుబ్బలు ఆ కాళ్ళ మెసమ్మ పట్టి నా కాళ్ళకైనా మైసమ్మ పట్టి కోసమ్మ పట్టిందా కోసమ్మ పట్టిందా ఆ కాళ్ళగా కుట్టాలి నా కాళ్ళ కుట్టాలేసి నా కాళ్ళ కుట్టాలి లంచక అక్కనంత అరే అక్కతో కాళ్ళు మొక్కించుకుంటా నాకు అక్క అయితే ఆదురా వాడుతావు లంచ కొడుకు గద్దరైనంత వాడుకోవాలనుకుంటారా అంటావు సత్యది నువ్వు నేను వచ్చే పులు పక్క నువ్వు మన చెత్తకు ఎవరకురా నీకు కాళ్ళు మొక్కించుకుంటా దొరసాంతోటి కాదురా నేను మొక్కువానని తులవారం మీద కూర్చుంటే నన్ను ఉరికొచ్చి గిరిగిరి ఉరికొచ్చి ఒక్క తండ్రి అంత అది ఏ పాటి సంసారం చేస్తావే ఏ పాటి కొడుకులకు అంటవే ఏ పాటి బిడ్డలకు అంటవే ఇక నేను చూస్తావా లంజే ఎల్లు నా ఇంటి ఉండద్దు నా మాట మంచిగా లేదా నువ్వు ఇది పోతే నేను ఆడుకున్నంత ఆడ పాడుకున్నా నేను మాట్లాడతా అందరూ మాట్లాడతారు ఎందుకో అబ్బో సాయం సాయం కంటే ఇంట్లో నిడిచి బయట మాట్లాడారా నా చెప్తారు చాలా అందరు అదగానే ఆ చీరడికి అంత ఇప్పుడే తానం చేసిన
అయ్యా చిన్న చిన్న సొమ్ములైన ఆ శ్రీదేవి పుల్లలమ్మి అన్ని సొమ్ములు తీసినవి ఆ చోట తల్లిదూడు ఎంతైనగా చూస్తున్నాడు. అరే కాశీ రఘునమ్మ చిన్న కొడుతుంది అని అప్పుడు అగ్రమైన గోపాలగా వచ్చింది రఘునమ్మ. నువ్వు కొడుకుల బిడ్డలు కనడానికి వచ్చినవా? నేను ఏ తప్పు చెయ్యలేదు, ఏమి నేరం చెయ్యలేదు, నన్ను ఇంట్లోకెళ్ళి కొడుతుంది నవ్వ కడుపుగాలని ఇంటి ముందర 3 మాటలు రేపు చూసి ఓ రఘునమ్మ నువ్వు కొడుకును కన్నా బిడ్డను కన్నా 7 అంకల దూరం ఉంటారు నీకు నా దోశ కొట్టి కూలి పుట్టాలి లేవాలి మన్ను దుబ్బ వట్టినాల సత్యనాశనం అయితే భగవంతుడు తాయాలి అంజే తొడుకొని మాకొడతారు తొడుకోని మనకి ఆ చెల్లె మీద మనబోతాను తొడగు చెల్లె లెక్క కానీ మనబోతుంది అంటారా? ఎలిగంటలు మంచిగా కుక్కుని వస్తారు. నేను ఊరుకుంటానా? వాళ్ళు ఉంచితే పోయేటప్పుడు 40 రూపాయలు ఉంచిపోతా లేదా? లేకపోతే నీళ్ళ ట్యాంకులు వస్తాయి. తెల్లరంగా మీ ఇంటికి వస్తాయి అవే. తల్లి చూడు కాంచనమాల అన్నము తినే టైము ఆకలైన కడుపు అల్లిపోయిన ముఖమమ్మ కాంచనమాల రోజు నాడు ఊళ్ళకెళ్ళి వంగ ఇక నాకెవరు నేను ఎందుకు బతకాలే అతని సారి బుక్కెడు అన్నం తిని చచ్చిపోతాననుకున్నది. తల్లి చూడు ఎంతైనా ఆకలి అయితే అంటే అప్పుడు చూడు గంత 1,00,000 కోట్లున్న తల్లి కాంచనమాల అరిగిపోయిన పల్లెం పట్టుకొని కలకల 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 కన్నీరు తీసుకుంటా నేను ఊరువాజిపోతాన్నా అక్కడాల నేను మళ్ళీ ఎందుకు వస్తా మిమ్మల్ని నేనెందుకు చూస్తానన్నది కాంచనమాల పయ్యం పట్టుకున్నది. అయ్యో అన్నం పెట్టే ఓ తల్లులారా అన్నం పెట్టే అన్నం పెడితే మీకు పుణ్యం ఉండో అన్నం పెడితే తల్లి కాంచనమాలదేవి నడువుళ్ళకి వచ్చింది 2 చేతులు జోడించి ఓ అమరాల అక్కడ నిలిచి పోతానా బుక్కడంతా అన్నం ఏమన్నప్పుడే అవ్వా ఓ తల్లి దొరసాని ఆపదంటే 5 ఇచ్చినావు నువ్వు కట్టుకున్న చీరలు లాగిచ్చినావా ఎండెవడం నేనే వచ్చినావు నీ అతనికి ఇంత మంచి తల్లికి నీకు కట్ట వచ్చిందని నా చేతిలో తోటి వాడికి 100 రూపాయలు కాంగలేస్తాను రోజు నాడు చిప్ప చేతులు పట్టుకొని ఊళ్ళో పడ్డది
పెడితే ఓ తల్లులారా అన్న పెడితే నీకు పుణ్యం ఉండు అన్న పెడితే నీకు పుణ్యం ఉండు రామదేవా రామ రామ ఓ రామదేవా కవలాల ఓ అక్కరా అవ్వ, నా దేవుని నాకు అది ఏకుడి. బిడ్డలన్నా ఓ తల్లులారా దానకర్త దానవుడు సూదినల్ల ముల్లగట్టరాదు రాజులాగా ఇళ్ళల్లో ఉండి వెంకటేశ ఒరి పక్కడాక ఆదుకోరా ఓ శ్రీనివాస కొండ మీద నీల స్వామి కొండ కింద మీన స్వామి గంగనిల్లు నువ్వు చూసినావా గట్టు పైన నెచ్చినావా ఒంటి ఇడికే రాతి పైన ఒంటరిగా నువ్వు నెచ్చినావా అవ్వరావే నడగన్న తల్లి ఎందుకంట నువ్వు కన్నవవ్వా మాయని రాధాయ అమ్మా అయ్యయ్యో రామలే రాఘవ రామ అందరూ నేను ఉత్తలేదా కొందరు నేను విరగలేదా కొడుకుల కన్నా ఓ తల్లులారా బిడ్డల కన్నా ఓ తల్లులారా అమ్మలారా ఓ అక్కలారా ఓ తల్లి ఆడపిల్ల చూసిన బాబులు కంటే ఎంతటి తల్లికి ఎంతటి కోసం వచ్చింది అవ్వా రాజుల ఇళ్లలో ఉండి ముచ్చగాల రూపులచ్చన పాపకారుల ఉనమ్మయ్య బట్టి నీ పత్తని సంసారం ఆగం చేసి బాబా అమ రామ రఘు రామదేవా ఏసినోళ్ళు నా ఊళ్ళే అవ్వా ఎయ్యనోళ్ళు నా ఊళ్ళే అవ్వా ఇంటికి తలకే ఐసల్లో ఇంటికి తలకే కమ్మలే సింబలుంచుకోరు సింబులుంచుకొని సెల్లు టచ్ సెల్లు గిట్టుంటే రామ రామ రఘు రామదేవా పాపిదానవ్వ కడుపు గారా పాపిదానవ్వ కడుపు గారా అడవిల్ల రఘునమ్మయ్య వాటి కన్న తల్లి కాంచిన వాళ్ళకు ఏమి కష్టం వచ్చి ఏమి బాధలు వచ్చే ఎన్నడు తెల్లారలు కాబిడ్డకు ఎన్నడు పొద్దు కాలే దేవుడా నీకు కలదెవ్వా నా రాత మీద మన్ను పోయ్యా నా రాత మీద దుమ్ములు పోయ్యా అయ్యా మూడు తరల ఒరి బ్రహ్మదేవా నాకు రాత నువ్వు రాసినప్పుడు నీది మనసు మళ్ళా ఒప్పలేదా నీది కలము మళ్ళా వందలేదా తప్పు నీది కానే కాదు ముందు చూపు ఎనకరాదా ఆయన బ్రహ్మదేవుని ఏమి తప్పయ్యా కడుపులో పుట్టిన కాబిడ్డకి హార్యకు ముగ్గురితోనే ధన బ్రాహ్మణ్ రాజు పెట్టిండు అయ్యా రామ రామ రఘు రామదేవా రామ రామ రఘు రామదేవా నీదేవి చేదునయమ్మా అయ్యయ్యో రామదే రాఘవ రామ కుంకుమ పడిగే కుదిరిచ్చి పెడుతున్నా మసి పొట్ట పడిగే మళ్ళీ పెట్టుకున్నా ఆడవిల్ల కంచమాల అదిగో కనుక ఏం చూసినా ఊళ్ళోకి వచ్చింది గంజో కనుక అనుకున్నది ఏడుచుకుంటా అన్నది నీ కంచమాల మరి కనుకనే పాట మీద ఉన్నది ఊరు బయట
రాజు నువ్వు రాకడ పోకడ కట్టుకున్నది రాతి మాలున్నదమ్మ రాతి మాల వేడికి వచ్చింది కంచనమాల నేర్చుకుంటే కంచనమాల ఆ చోట ఉన్నదా ఆ చోట ఉన్నాక రాదు కంచరచలమా రాదు ఆడివిల రఘునమ్మ అది అర్థం చెప్తారమ్మా భార్య భర్తలు కలిసి కబర చేస్తాల నుంచి నిలబోతాను అలా ఉన్న దాగది పాపం ఉన్న దాగోదమ్మా పాపానికి పరమాత్ముడు ఎన్నుకున్న మీద లోకాల శంకరుడు కళ్ళ చూసిండమ్మా అదే పరమాత్ముడు కళ్ళ చూసిరా రావరా అగో రఘునమ్మ గర్భవాసం అందు కొడుకుల సంతానం ఉన్నదా పిల్లల సంతానం ఉన్నదా అని ఒక్కసారిగా చేయి చూసుకొని ఏర్పాటు చేసే వరకు కొడుకు సంతానం బలం ఉన్నది కానీ పతిమాత్రాలు ఇది వంట సెట్ ఎరుగు పలుగు బలం అంటే బండే పలుగు పచ్చి కూడా రవ్వు చేసినట్టునమ్మ నన్ను వచ్చే దెబ్బ 10 మంది చూస్తాడు 10 మంది ఏర్పాటు చేస్తాడు వాడిని అన్యాయంగా వచ్చామని 10 మందిని పిలిచి 10,000 దండిగా ఎత్తారు అని తప్పనిపిస్తారు భగవంతుడు వచ్చే దెబ్బ ఎవరికి ఏర్పడబోదు కాంచనమాల స్థాపించి పోయింది కాబట్టి 7 వంకల తోరుణను పుట్టవయ్య కొడుకునమ్మా అయ్యా పాపానికి దేవుడమ్మా అలమూలి వచ్చినాడే రంగనమ్మ కనుక గర్భవాసం మొలకాయ ముడిచిందమ్మా నా కడుపులో ఏమో మెషిన్ లాంటి అయితే అంత పందులు పోయినట్టు కొడుకులు అంటారా మరి పిల్లలు అంటారా రఘునమ్మ ఛాయ్ వచ్చింది ఛాయ్ చిన్న బ్రేకు వచ్చేస్తాం మరి కాంచనమాల ఉంటుందా